Good morning to all. This is S.P. Maruti, lecturer in Commerce, Sir C.R.R. College for Women, Yeluru. ఈ రోజు మనం డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ రీఅపోర్చ్మెంట్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ దీని గురించి తెలుసుకుందాం. అంటే సేవా విభాగాల యొక్క వ్యయాలను విభజించేటప్పుడు అంటే సేవా విభాగాల యొక్క వ్యయాలను వాటిని తిరిగి పంపించేసేటప్పుడు మనం ఉపయోగించేటువంటి పద్ధతులు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ రీఅపోర్చ్మెంట్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్. అంటే సేవా విభాగాలని వాటి యొక్క వ్యయాలను తిరిగి పునఃపంపిణీ చేసేటప్పుడు ఉపయోగించేటువంటి పద్ధతులు ఏమిటి? ఓకే, సర్వీసింగ్ డిపార్ట్మెంట్ కాస్ట్ ఆర్ రీఅపోర్షన్ టు ది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ కాస్ట్ సెంటర్. అంటే సేవా విభాగాల యొక్క వాటి యొక్క వ్యయాలని ఉత్పత్తి విభాగాలకి తిరిగి పునఃపంపిణీ అనేది చేస్తూ ఉంటారు. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్. దీన్ని ద్వితీయ పంపిణీ అని అంటుంటారు. ద సర్వీస్ డిపార్ట్మెంట్ వాలెట్స్ కెన్ బి రీఅపోర్షన్ టు ది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఆన్ ది ఫాలోయింగ్ బేసిస్. సేవా విభాగాల యొక్క వాటి యొక్క ఓవర్హెడ్స్ని ఉత్పత్తి విభాగాలకి తిరిగి పునఃపంపిణీ చేసేటప్పుడు ఈ కింది ప్రాతిపదికలు అనేవి ఉపయోగిస్తూ ఉంటుంటారు. ఇక్కడ చూడండి, సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ బేసిస్ ఆఫ్ అపోర్చ్మెంట్ అంటే సేవా విభాగాల యొక్క వ్యయాంశాలు అలాగే వాటి యొక్క ప్రాతిపదికలు. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి దాని యొక్క మెయింటెనెన్స్ ఏవైతే ఉంటుందో వాటిని. అవర్స్ వర్క్డ్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ యొక్క అది పనిచేసిన గంటలు ఏవైతే ఉంటాయో దాన్ని ప్రాతిపదికగా చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సెకండ్ వన్ పేరోల్ ఆఫ్ ది టైమ్ కీపింగ్ డిపార్ట్మెంట్. అంటే టైమ్ కీపింగ్ డిపార్ట్మెంట్ యొక్క పేరోల్ ఏదో ఉంటే కనుక ఆ ఖర్చులు ఉన్నాయనుకోండి, దాన్ని టోటల్ లేబర్ అవర్స్ ఆర్ మెషిన్ అవర్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ది ఈచ్ డిపార్ట్మెంట్. అంటే లేబర్ అవర్స్ శ్రమ అవర్స్ ఏవైతే ఉంటాయో ఆ గంటలు లేదా మెషిన్ గంటలు లేదా దాంట్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ యొక్క సంఖ్య దీన్ని ప్రాతిపదికగా తీసుకుని అక్కడ క్యాలిక్యులేట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ స్టోర్ కీపింగ్ డిపార్ట్మెంట్. స్టోర్ కీపింగ్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ఖర్చులు ఏమైనా ఉంటే దాన్ని ఏం చేస్తుంటాం, నెంబర్ ఆఫ్ రిక్విజిషన్స్ ఆర్ వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఆ మెటీరియల్స్ యొక్క విలువ ఏవైతే ఉంటుందో దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత పర్చేజ్ డిపార్ట్మెంట్ అంటే కొనుగోలు విభాగం ఖర్చులు దాన్ని ఏం చేస్తారు, నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ ఆర్ వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. అంటే ఇక్కడ కొనుగోలు విభాగం యొక్క వాటి యొక్క పర్చేజ్ ఆర్డర్స్ ఆ పర్చేజ్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవి లేదా వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. ప్రతి విభాగము కొన్నటువంటి ఆ మెటీరియల్స్ యొక్క విలువ ఏవైతే ఉంటాయో దాన్ని ఆధారంగా చేసుకుని క్యాలిక్యులేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వెల్ఫేర్ ఫర్ ది క్యాంటీన్. వెల్ఫేర్ అండ్ క్యాంటీన్ సర్వీసెస్ సంక్షేమ ఖర్చులు లేదా క్యాంటీన్ ఖర్చులు. దీని నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ది ఈచ్ డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య ఏవైతే ఉంటాయో దాన్ని ఆధారంగా చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత పవర్ ఫ్లోర్ ఏరియా స్థల విస్తీర్ణము దాన్ని ఆధారంగా చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ అనేది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ పాయింట్స్ ఆధారంగా చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ మెథడ్స్ ఆఫ్ రీఅపోర్చ్మెంట్ ఆర్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అంటే తిరిగి పునఃపంపిణీ చేయటమో లేదా ద్వితీయ పంపిణీ అనేది చూడండి. దేర్ ఆర్ 5 మెథడ్స్. దీంట్లో మనకి 5 రకాల పద్ధతులు కనిపిస్తుంటాయి. డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ ప్రత్యక్ష పునర్విభజన పద్ధతి అంటే పునరావృతమైనటువంటి పద్ధతి, ప్రత్యక్ష పునరావృతమైనటువంటి పద్ధతి. రెండోది స్టెప్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ సోపాన పద్ధతి. మూడోది రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ పునరావృత పునఃపంపిణీ పద్ధతి. నాలుగోది సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ సమకాలీన సమీకరణ పద్ధతి. నాలుగోది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యత్నదోష పద్ధతి అని 5 రకాల కింద మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంటాయి. ఓకే, ఫస్ట్ వన్ డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ ప్రత్యక్ష పునఃపంపిణీ పద్ధతి. చూడండి, అండర్ దిస్ మెథడ్ ది కాస్ట్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ డైరెక్ట్లీ అపోర్షన్డ్ టు ది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ వితౌట్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ ఎనీ సర్వీసెస్ ఫ్రమ్ వన్ సర్వీస్ డిపార్ట్మెంట్ టు ది అనదర్ సర్వీసింగ్ డిపార్ట్మెంట్. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే ప్రతి సేవా విభాగం యొక్క
ఖర్చుల్ని కూడాను ఇంకొక సేవా విభాగానికి సేవలను ఆధారంగా చేసుకోరు. దీనిలో ప్రత్యక్షంగా అవి ఉత్పత్తి విభాగాలకి ఏ విధంగా అయితే కనుక ఉన్నాయో, ఏ విధంగా అయితే కనుక సేవ చేస్తున్నాయో ప్రత్యక్షంగా దాన్ని ప్రాతిపదికగా చేసుకుని అక్కడ వాటిని మాత్రం ఇక్కడ విభజించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ స్టెప్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, సోపాన పద్ధతి. Under this method, the cost of more serviceable department is first apportioned to the other servicing departments and production department. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే సేవలను ఆధారంగా చేసి సర్వీస్ డిపార్ట్మెంట్లు ఉత్పత్తి విభాగాలకి ఇతర సేవ విభాగాలకి ఏ విధంగా సేవ చేస్తున్నాయో ఆ సేవను ఆధారంగా ప్రాతిపదికగా తీసుకుని వాటి పథకంగా వాటిని ఆధారంగా చేసుకుని క్యాలిక్యులేట్ అనేది చేస్తూ ఉంటుంటారు అనమాట. నెక్స్ట్ సైమల్టేనియస్ equation method. Under this method, the true cost of the servicing departments are ascertained first with the help of simultaneous equation. ఈ పద్ధతి ప్రకారంగా సమకాలీన సమీకరణాల ద్వారా ప్రతి సర్వీసింగ్ డిపార్ట్మెంట్ యొక్క అసలు వ్యయాల్ని కనుక్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కనుగొంటుంటే వ్యయాన్ని వివిధ ఉత్పత్తి విభాగాల మధ్య ఇచ్చిన శాతం ప్రకారంగా పునఃపంపిణీ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. అండర్ దిస్ మెథడ్ ది టోటల్స్ ఆర్ షోన్ ఇన్ ది డిపార్ట్మెంటల్ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ అకార్డింగ్ టు ది అగ్రీడ్ పర్సంటేజెస్. ఓకే, చూడండి ఈ పద్ధతి ప్రకారంగా సర్వీసింగ్ డిపార్ట్మెంట్ యొక్క ఖర్చులను ఉత్పత్తి మరియు సర్వీసింగ్ డిపార్ట్మెంట్స్ రెండింటికి కూడాను ఇచ్చిన శాతం ప్రకారంగా పునఃపంపిణీ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దెన్ లాస్ట్ వన్ ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ మెథడ్. Under this method, the cost of one servicing center is apportioned to another servicing cost center. ఈ పద్ధతి ప్రకారంగా ఒక సర్వీసింగ్ డిపార్ట్మెంట్ యొక్క ఖర్చులు మరియు సర్వీసింగ్ డిపార్ట్మెంట్కు పంపిణీ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఇతర సేవా విభాగాల నుంచి వచ్చిన ఖర్చుల భాగాలను ఆ సర్వీసింగ్ విభాగం యొక్క ఖర్చులతో కలిపి ఇతర సర్వీసింగ్ డిపార్ట్మెంట్కి పంపిణీ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దీంతో మనకి 3rd యూనిట్ అనేది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం 4th యూనిట్ నేర్చుకుందాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.